హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే తెలగపిండి అయితే చేస్తున్నాను. ఇదివరకు ఒకసారి పెట్టాను పప్పు తెలగపిండి. ఇది సింపుల్గా తెలగపిండి అయితే చేస్తాను అనమాట. చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాటర్లో బాగా మరుగుపెట్టిన తర్వాత ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులన్నర అయితే వాటర్ పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులన్నర పోసుకున్నాను. ఈ నీరు అంతా ఎగిరిపోయి బాగా తెలగపిండి ఉడికేంత వరకు ఉడకబెట్టాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతాయి అన్నమాట. ఇప్పుడు తాలింపు అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉంటే కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇందులో పసుపు, కారం ఇవన్నీ వేసుకుని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న తెల్లపిండిని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవడం అంటే లాస్ట్లో దింపేసుకుని కొత్తిమీర జల్లుకోవడమే. చూసారు కదా, ఇందులో రైస్ రోటీలోకి బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయింది మా గోదావరి స్టైల్లో తెల్లగపిండి. బాయ్ బాయ్.